హలో అండి. వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో బియ్యం రవ్వతోటి ఉండ్రాళ్ళని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఉండ్రాళ్ళైతే సింపుల్ ప్రాసెస్‌లో చేసినా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. వినాయక చవితి స్పెషల్‌గా ఈ ఉండ్రాళ్ళనైతే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. మరి సింపుల్‌గా తక్కువ టైంలో టేస్టీ అయినటువంటి ఈ ఉండ్రాళ్ళని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్‌లోనికి వెళ్లి చూసేద్దాం రండి. ఈ బియ్యం రవ్వ ఉండ్రాలని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక బౌల్ తోటి బియ్యం రవ్వని తీసుకున్నానండి. ఈ బియ్యం రవ్వని ఇంట్లో ప్రిపేర్ చేసిందైనా సరే, మనము షాప్ నుంచి తీసుకొచ్చుకుందైనా పర్వాలేదండి. ఇప్పుడు ఈ రవ్వని ఒక ప్లేట్‌లోనికి ఇలా తీసుకుంటున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై పాన్ పెట్టుకొని ఏ బౌల్ తోటైతే రవ్వని కొలిచి తీసుకున్నానో అదే బౌల్ తోటి 3 బౌల్ వరకు వాటర్‌ని తీసుకున్నానండి. ఇలాగ ఒక బౌల్ బియ్యం రవ్వకి 3 బౌల్‌ల వాటర్ అనేది ఎసరు సరిపోతుందండి కరెక్ట్‌గా ఉడికించడానికి. ఇలా 3 బౌల్ వరకు వాటర్‌ని తీసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని ఒక గంట ముందుగానే నానబెట్టుకున్నానండి. ఈ శనగపప్పులోని వాటర్‌ని వంపేసి ఈ శనగపప్పుని కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకోండి. అలాగే ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు లేదంటే మీ రుచికి తగ్గట్టు సాల్ట్‌ని కూడా వేసుకోండి. అలాగే ఇప్పుడు ఇందులోనికి ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని ఈ ప్యాన్‌పై మూతని ఉంచి వాటర్ అనేది రోల్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలాగా కొంతసేపటికి వాటర్ అనేవి రోల్ బాయిల్ అవుతున్నాయండి. చక్కగా శనగపప్పు కూడా మనకి ఉడికిపోయింది. ఒక 50% వరకు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ ఎసరులోనికి మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి బియ్యం రవ్వని వేసుకుంటూ ఇలాగ గరిటెతోటి మిక్స్ చేసుకుంటూ ఈ రవ్వనంతటిని కూడా ఎసరులోనికి వేసుకోవాలండి. ఇలాగ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ప్యాన్‌పై మూతని ఉంచి మధ్యలో ఇలాగ తీసి కలుపుకుంటూ మనం పోసుకున్న ఎసరన్ని కూడా ఇనికిపోయి రవ్వంతా పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలాగా రవ్వంతా పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ప్యాన్‌ని కిందకి దింపి చల్లారనివ్వండి. కొంతసేపటికి ఈ రవ్వ అనేది పూర్తిగా చల్లారిందండి. ఈ మిశ్రమం కొంచెం గోరువెచ్చగానే ఉంది. చేత తాకలిగినంత వేడిగా ఉందనమాట. ఇప్పుడు ఇందులోనికి మరొక స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యంతా కూడా మిశ్రమంలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కావాల్సినంత సైజులో ఇలాగ కొంచెం కొంచెంగా మిశ్రమాన్ని చేతిలోనికి తీసుకుంటూ మనం లడ్డూలాగా చుట్టుకున్నామంటే బియ్యం రవ్వతోటి ఉండ్రాళ్ళు రెడీ. ఓకే అండి. చూసారు కదా! బియ్యం రవ్వతోటి ఉండ్రాళ్ళని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో, ఇలాగ మిశ్రమం అంతటితోటి కూడా మనం ఉండ్రాళ్ళని ప్రిపేర్ చేసి తీసుకోవాలండి. ఈ ఉండ్రాళ్ళైతే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారు కదా! ప్రాసెస్ కూడా చాలా సింపుల్‌గా ఉంది కదా! ఇవైతే రుచి అయితే చాలా బావుంటాయండి. తప్పకుండా మీరు కూడా ఈ ఫెస్టివల్‌కి ట్రై చేయండి. ఓకే అండి. చూసారు కదా! ఈ ఉండ్రాళ్ళ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజూస్ కిచెన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.